కాలగర్భంలో కలిసిపోయే కథ కాదు ఇది. చరిత్ర పుటల్లో నిలిచిపోయే కథ ఇది. ఈ కథలో హీరో పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన 5 ఏళ్ల పాలనలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘన చరిత్ర అతనిది. చరిత్ర చదువుకున్నోడు గొప్పోడు కాదు సార్, ఆ చరిత్ర సృష్టించినోడే గొప్పోడు. 17 మెడికల్ కాలేజీల్లో 6 కాలేజీలను పూర్తి చేశారు, తరగతులు ప్రారంభించారు. మరో 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేశారు. కానీ చంద్రబాబు ఏమంటారో తెలుసా? జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదంటారు. వాటి కోసం 5,000 కోట్లు ఖర్చు చేయటం వృధా అంటారు. ప్రైవేటుకు అమ్మేయడమే కరెక్ట్ అంటారు. అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, వైన్ షాపులకు తేడా తెలియని వ్యక్తి మన సీఎం గారు. నకిలీ మద్యం అమ్మి 5,280 కోట్లు కొల్లగొట్టడం తెలుసు కానీ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టడం తెలియదట. తాను కట్టిన మెడికల్ కాలేజీ పచ్చమూక కళ్లకు 70 mm చూపించేందుకు జగన్ సిద్ధమయ్యారు. నిర్మాణంలో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరకు రేపు వెళుతున్నారు. దీంతో కరకట్ట బంగ్లాలో టీవీలు పగులుతున్నాయి. మీరు టీవీలు పగలగొట్టినా, సోఫాలు విరగ్గొట్టిన విజన్ ఎవరిదో, విషం ఎవరిదో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదంటే క్లియర్గా వివరిస్తాను, వినండి. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఏది విజన్, ఏది విషం? ఎస్, 17 మెడికల్ కాలేజీలతో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. అది విజన్. మనం చూస్తున్నాం ఒక్కో మెడికల్ కాలేజీ, 5 మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించారు. పాడేరు మెడికల్ కాలేజీ 2024 తరువాత ప్రారంభమైంది. మొత్తం 6 మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించారు. 5 మెడికల్ కాలేజీలను సిద్ధం చేశారు. విజయనగరం ప్రారంభమైంది, పాడేరు ప్రారంభమైంది, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలు, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏకకాలంలో తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది విజన్. అలాగే 5 మెడికల్ కాలేజీలను నెక్స్ట్ అడ్మిషన్స్కి ఆయన సిద్ధం చేసి పెట్టారు. పులివెందుల కావచ్చు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ళ, ఈ కాలేజీలన్నీ సిద్ధమయ్యాయి. ఇది విజన్. ఇక్కడ చూడండి, ఇది విషం. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి నకిలీ సారా ప్లాంట్. నకిలీ సారా ప్లాంట్లు ఎక్కడ, మెడికల్ కాలేజీలు ఎక్కడ సార్? నకిలీ సారా ప్లాంట్లు తీసుకురావడం, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటం, దొంగ వ్యాపారాలు చేయటం, దొంగ సారా కాయటం, నకిలీ బ్రాండ్లు తయారు చేయటం, 5,280 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నకిలీ మద్యం వ్యాపారం ద్వారా కొల్లగొట్టారు. కానీ మిగిలిపోయినటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరట. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తయిపోతాయి, అన్నీ కూడా ఫంక్షనింగ్లోకి వస్తాయి. అయినా సరే అది అవసరం లేదు, ప్రైవేట్కి అమ్మేస్తారట. అలాగే గవర్నమెంట్ నిర్వహించినటువంటి వైన్ షాపులను కూడా ప్రైవేట్కి అమ్మేసి నకిలీ వ్యాపారం స్టార్ట్ చేశారు. జయచంద్రారెడ్డి, తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు, కట్టా సురేంద్ర నాయుడు టీడీపీ నాయకుడు, మన లోకేష్ గారితో చూడండి, నవ్వుకుంటే ఎంత బాగున్నారు వీళ్ళందరూ. మంచిగా వ్యాపారం చేసుకున్నారు. 5,280 కోట్లు దోచేశారు. ఈ ఏడాది 10,000 కోట్లకి స్కెచ్ చేసి మొత్తం దొరికిపోయిన దొంగలు. వీళ్ళ వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ నాటుసారా, ఈ దొంగ సారా, ఈ దొంగ బ్రాండ్లు తాగి ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకుల ఫోటోలు. అది విజన్, ఇది విషం. ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకెవరికైనా అర్థం కాలేదంటే కొన్ని పాయింట్లు చెప్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ఆ పాయింట్స్ ఏంటనేది. అక్కడ మీకు క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా బాగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్లీజ్, ఎవరిది విజను, ఎవరిది విషం అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి స్క్రీన్ చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ ఎలాంటిది, చంద్రబాబు నాయుడు గారి విషం ఎలాంటిది. జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారు. బాబు రాష్ట్రమంతా నకిలీ మద్యం ప్లాంట్స్ తెచ్చారు. నెక్స్ట్, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయ్యే ఖర్చు 8,200 కోట్లు. నకిలీ మద్యం తాగించి బాబు అండ్ గ్యాంగ్ దోచేసింది 5,280 కోట్లు. నెక్స్ట్, కిడ్నీలు, లివర్లు పాడైతే అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కిడ్నీలు, లివర్ల పైన ఇక్కడ సారా వ్యాపారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి సారా ప్లాంట్లలో. నెక్స్ట్, ప్రాణాలు ఎలా కాపాడాలో అక్కడ వైద్య విద్యార్థులకు నేర్పిస్తారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం ఎలా చేయాలో ఇక్కడ వీళ్ళు నేర్చుకున్నారు. నెక్స్ట్,
అది పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే దేవాలయం. ఏది? మెడికల్ కాలేజ్. ఇప్పుడు మన సారా ప్లాంట్ చూద్దాం. ఇది పేదోడు ఆరోగ్యాన్ని చిదిమేసే సారా కర్మాగారం. ఇది మనం తెచ్చినటువంటి ఫ్యాక్టరీలు, పెట్టుబడులు. నెక్స్ట్, కంటి ముందున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బాబుకు కనిపించడం లేదట. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఒక్కసారిగా చేపట్టి అందులో 6 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఫంక్షనింగ్లోకి వచ్చి విద్యార్థులు జాయిన్ అయ్యి క్లాసులు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నా అవేవి ఆయన కంటికి కనిపించట్లేదట. ఎందుకు తెలుసా? కంటికి కనబడకుండా నారావారి నకిలీ సారా ప్లాంట్లు మాత్రం నడిపిస్తారట. కంటి ముందున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బాబు కనిపించడం లేదట. కంటికి కనబడకుండా నారావారి నకిలీ సారా ప్లాంట్లు మాత్రం నడిపిస్తారట. నెక్స్ట్, ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం జగన్ బ్రాండ్. అది బ్రాండ్ అంటే. రహస్యంగా నడుపుతున్న నారావారి సారా ప్లాంట్లో దొరికేది నకిలీ బ్రాండ్. ఈ ఒరిజినల్ బ్రాండ్ ఎక్కడా? జగన్ అనే ఒరిజినల్ బ్రాండ్ ఎక్కడా? ఈ నకిలీ సారా బ్రాండ్లు ఎక్కడా? ఏది విజన్, ఏది విషం? ప్రజలు ఒక్కసారి గమనించాలి. నెక్స్ట్, మీకు అందరికీ అర్థం అవ్వాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళుతున్నారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా అడ్డుకోవాలి. దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు కూడా నేను వివరిస్తాను. కానీ మన అయ్యన్న పాత్రుడు గారు, అసలు మెడికల్ కాలేజ్ ఎక్కడుంది? దానికి జీవోలు ఎవరిచ్చారు? చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను చూపిస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వస్తున్నారంటే విశాఖ ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి నర్సీపట్నం దగ్గర మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళుతున్నారంటే ఆ రూట్ మ్యాప్లో వెళ్ళనివ్వకుండా, ఆ మార్గం గుండా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ముందుగా అనుకున్న మార్గం ఏంటి? ఇప్పుడు పోలీసులు మార్చేసిన మార్గం ఏంటి? ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు? ఎస్పీ గారు ఏమంటున్నారు, సిపి గారు ఏమంటున్నారంటే, విశాఖ సిపి ఏమంటున్నారంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతోందట, మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్. ఇది సాకుగా చూపిస్తున్నారు కదా, దాన్ని కూడా నేను చూపిస్తాను. క్లియర్గా ఒక మ్యాప్ మీ ముందు ఉంచబోతున్నాను. ఆ రూట్ మ్యాప్ ఏంటో, ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ ఏంటనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు విమానాశ్రయం, విశాఖ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఇక్కడ నర్సీపట్నం ఎలా చేరుకోవాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ముందుగా ఒక్కసారి చూద్దాం ప్లీజ్. విశాఖ విమానాశ్రయం నుంచి కోరమన్నపాలెం, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, కోరమన్నపాలెంకి రావాలి. ఈ రూటు ఇప్పుడు లేదు, మార్చేశారు మన పోలీసులు. వెళ్ళొద్దంటున్నారు ఈ రూట్లో. ఎందుకో తెలుసా? ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు. వీళ్ళ భాగోతం అంతా బయటపడుతుంది. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంత ఆవేశంగా ఉన్నారో, ఎన్ని ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నారో, వారి ఆందోళన ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వారిని కలిసిన తరువాత, వాళ్ళ విన్నపాలు విన్న తరువాత వారికి ఎలాంటి హామీ ఇస్తారో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరిపి తీరాల్సిందే అని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు, సీఎం గారు, వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కోరమన్నపాలెం మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. నెక్స్ట్, అక్కడి నుంచి ఎలా వెళ్తారో ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి లంకెలపాలెం అనేది ఒక సెంటర్. ఈ సెంటర్ అనేది దాదాపు 1/2 కిలోమీటర్ వ్యాపించి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు అది ఒక సర్కిల్ లాంటి, సెంటర్ లాంటిది. ఇక్కడ విజన్ ఉన్న నాయకుడు, మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టిన నాయకుడు, ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలని ఫంక్షనింగ్లోకి తీసుకొచ్చిన నాయకుడు, తమ అభిమాన నాయకుడు వస్తున్నాడు. కాబట్టి భారీ ఏర్పాట్లు చేసుకున్నారు కార్యకర్తలు, అభిమానులు. అక్కడ ఆ సెంటర్లో ఒకవేళ అంత పెద్ద స్థాయిలో ఘన స్వాగతం పలికితే కరకట్ట బంగ్లాలో టీవీలు పగులుతాయి, సోఫాలు చిరుగుతాయి. అలాంటి దృశ్యాలు మన కంటికి కనిపించకుండా ఉండాలంటే లంకలపాలెం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదు. నెక్స్ట్, అది దాటుకున్న తర్వాత అక్కడి నుంచి ఇలా వస్తే ఇది తాళ్లపాలెం. ఈ తాళ్లపాలెం దగ్గర ఇప్పటికే విశాఖలో కూల్చేసినటువంటి అనేక దుకాణాలు, రోడ్ సైడ్ పెట్టుకున్నటువంటి షాపులు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంటే వాళ్ళ పొట్టగొట్టారు. అలాగే ఇక్కడ వికలాంగులు కూడా, ఇదివరకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వికలాంగులు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకున్నారు. అంటే బాధితులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కలవకుండా ఉండడం కోసం ఈ రూట్లో రాకుండా ఈ రూట్ని
వద్దు అంటున్నారు పోలీసులు. నెక్స్ట్ ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి చూడండి, మాకవరపాలెంకి వెళ్ళాలి. తాళపాలెం టు మాకవరపాలెం నర్సీపట్నం ఉంది. దానికంటే ముందు మనకి ఇక్కడ కనిపిస్తోంది చూడండి ఒకసారి, ఇది మాకవరపాలెం. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. ఆ నర్సీపట్నంకి సమీపంలో మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ వరకు వెళ్ళాలి. మనకి వీళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా, వీళ్ళు ఈ రూట్లో వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఏ రూట్లో వెళ్ళమంటున్నారో అది చూద్దాం ఒకసారి. ఏ రూట్లో వెళ్ళమంటున్నారో చూద్దాం. ఎవరైనా విమానాశ్రయం నుంచి స్ట్రైట్గా ఇలా నర్సీపట్నం చేరుకుంటారు. కానీ అలా వద్దంటున్నారు. ఒకసారి ఆ మ్యాప్ కూడా ఒకసారి ప్లే చేయండి. రైట్, విమానాశ్రయం దిగి ఇలా రావాలి కదా మాకవరం పాలెంకి. ఇక్కడ నుంచి చూసాం కదా విమానాశ్రయం అనకాపల్లి, తాళ్లపాలెం, మాకవరం. అది వద్దు, అటు వెళ్ళాలి పైకి. ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట, సుజాతానగర్, పెందుర్తి, అట్లా పైకి వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరిగి ఇటు తాళ్లపాలెం దగ్గర కలిసి నర్సీపట్నం వెళ్ళిపోవాలి. అంతేగాని ఈ రూట్లో ఎక్కడా కూడా ఎవరిని కలవడానికి వీలు లేకుండా పోలీసులు చేసినటువంటి ఆంక్షల రూపంలో చేస్తున్నటువంటి కుట్రలు. ఇప్పుడు మన సిపి గారు బాగ్చి గారు ఏం చెప్పారంటే, విశాఖపట్నంలో మహిళల క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ జరుగుతోంది కాబట్టి ఈ రూట్లో గుండా వెళ్ళడానికి వీల్లేదు, మీరు వేరే రూట్లో పోవాలి, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఒకసారి ఆ మ్యాప్ కూడా చూపించండి సార్, ప్రజలందరూ చూసి అసలు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టిస్తున్నారో మనకు అర్థమైపోతుంది, ఎలా అబద్ధాలు చెప్పిస్తున్నారనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, విమానాశ్రయం ఉన్నది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు అట్నుంచి అటు వెళ్తారు, అట్నుంచి అటు వెళ్తున్నారు నర్సీపట్నంకి. క్రికెట్ స్టేడియం ఉన్నది ఎక్కడో చూడండి, 25 కిలోమీటర్లు అటు పైకి. ఎక్కడో పైనుండేటటువంటి స్టేడియంకి, 25 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి స్టేడియంకి దానికి ఏమాత్రమైన పొంతన ఉందా, ఏమాత్రం సంబంధం ఉందా? కానీ మన వాళ్ళు ఆ విధంగా చేసి పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా చెబుతున్నది ఏంటో, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పర్యటనని ఈ రూట్లో రావద్దని చెప్తున్నారనేది. కోరమన్నపాలెం వద్ద ఆందోళన చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని ప్రజల ఆరోగ్యానికి, మత్స్య సంపదకు ప్రమాదకరంగా మారినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు, ఆ బాధితులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఎత్తేసి చంద్రబాబు నాయుడికి అత్యంత ఇష్టమైన ఆదాయం సమకూర్చి పెట్టేటటువంటి డిస్టిలరీని పెట్టాలని చూస్తున్నారు, ఆ ప్రాంత చెరుకు రైతులు కూడా జగన్ని కలవకూడదు. పెన్షన్ కోల్పోయిన వికలాంగులు జగన్ని కలవకూడదు. షాపులు కోల్పోయిన వందలాది వేలాది కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు. జగన్ను చూసేందుకు పోలీసులు చెబుతున్న లెక్క ప్రకారం 65,000 మందికి పైగా వస్తున్నారంటున్నారు. వాళ్ళెవరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు. అందుకే ఈ ఆంక్షలు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ ఆంక్షల వలయాన్ని దాటుకొని నర్సీపట్నం వెళ్ళబోతున్నారా? మెడికల్ కాలేజీలకు, వైన్ షాపులకు తేడా తెలియని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరుచుకునేలా సమాధానం ఇవ్వబోతున్నారా?